అలాగే బాబు కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెఫ్ట్ టు రైట్, కుడివైపు ఎడమ వైపు, మెడని కుడివైపు ఎడమ వైపు, ఇప్పుడు వెనక వైపు కమ్మ, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఆర్మ్స్ డౌన్, చాలు. అండ్ 4 చాలు. దిస్ ఇస్ ద మెయిన్ జాయింట్. ఎడమ వైపు 1 స్లోలీ రిలీజ్. ఇది తాడాసన అంటాం. ఫామ్ గా పైకి అందరూ ఒకేసారి చేతుల్ని ఇంటర్లాక్ చేసుకోండి, అరచేతుల్ని ఆకాశం వైపు పెట్టండి. ఇప్పుడు శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేయండి. కాళ్ళు లేపితే బ్యాలెన్స్ కోల్పోకుండా చూసుకొని కాళ్ళు పూర్తిగా కిందకు వంగండి, కంప్లీట్లీ డౌన్. మనం వెనక్కి వంగే ప్రయత్నం చేయండి. ఉండగలిగినంత సేపు 3, 2 చేద్దు, ఎంతవరకు వెళ్ళగలిగితే స్లోలీ బెండ్ బ్యాక్. స్టే హియర్ 5. వాళ్ళు దయచేసి చేయకండి. నౌ స్లోలీ కమ్ ఆల్ ద వే అప్. చేతులతో నడుము మొత్తం పైకి తీసుకొచ్చి రిలీజ్. 3 కోణ ఆసన, ట్రయాంగిల్ పోజ్. నా స్లోలీ కమ్ అప్. అమ్మాయి ఎవ్వరు స్లిప్ అవ్వకుండా చూసుకోండి. పాదాలందరూ కుడివైపు పెట్టుకుని ఇప్పుడు అందరం కూడా నెమ్మదిగా ఎడమ వైపుకి ఒకేసారి బెండ్ ఆన్ టు యువర్ లెఫ్ట్. 3, 2, 1 స్లోలీ కమ్ ఆల్ ద వే అప్. ఆసనాస్ కూడా ఇదే నెక్స్ట్ ప్రాణాయామం. ఆర్మ్స్ అప్, అందరు చేతులు స్ట్రైట్, సాధ్యమైనంత వరకు సార్ కొంచెం కింద పెట్టుకోండి, పర్వాలేదు. నా 4 అని స్పీడ్ గా చేస్తాం, అంటే 100. వెనుక నిటారుగా పెట్టుకోండి. గాలి ముక్కు ద్వారా స్పైన్ షుడ్ బి, ఆ మేలుదండం స్ట్రైట్ గా ఉంటే చాలు. అది కూడా ఎందుకని అంటే అందరూ కూడా నోరు దయచేసి ఎవరు తెరవద్దు, వదిలిపెట్టండి. 1 more time కపాలభాతి. చాంట్ మకార. మీ యొక్క శబ్ద ప్రకంపన చాలుతుంది. రిలాక్స్. లాస్ట్ ప్రాణాయామ. ఇది నుంచి తీసుకుని కుడివైపు నుంచి తీసుకుని ఎడమ వైపు. కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంకా అవుట్ సైడ్ ఫోకస్ లేకుండా చాలమ్మా. నెమ్మదిగా తీసుకుని ఎడమ మూసుకోండి, కుడివైపు తెరిచి కుడివైపు. ఈ రాజయోగా మెడిటేషన్లో మెయిన్గా మన ఫోకస్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సో ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈ రోజు నుంచి అతి సూక్ష్మమైన చైతన్యమైన జ్యోతి స్వరూపాన్ని ఉంది. ప్రతి నర్వ్లోనికి హార్ట్ థింకింగ్ ఇది శాంతిస్తూ హర్షితమైన ముఖంతో ఆ హ్యాండ్స్ని చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నా సమాజము మరియు నా ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్యము విషయములందు నిబద్ధతతో
ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి, ఇది యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవనో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ.